అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రిని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది న్యాయ కమిషన్. అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కమిషన్ నివేదికపై చర్చ జరిగింది. తొక్కిసలాట ఘటనలో అప్పటి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, అప్పటి సీవీఎస్ఓ శ్రీధర్ కు క్లీన్ చిట్ ఇచ్చింది కమిషన్. టీటీడీ, సీవీఎస్ఓ, ఎస్పీ కలిసి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నారని కమిషన్ తేల్చింది. పద్మావతి పార్క్ వద్ద ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడంలో గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ ఏవీ రమణకుమార్ నిర్లక్ష్యం ప్రదర్శించారని కమిషన్ నిర్ధారణకొచ్చింది. క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో ఆ ఇద్దరు అధికారులు విఫలమయ్యారని కమిషన్ తేల్చింది. హరినాథ్ రెడ్డి, ఏవీ రమణకుమార్లు నిర్లక్ష్యంగా గేట్ ఓపెన్ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతోనే తొక్కిసలాట జరిగింది. 2 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నప్పటికీ గాయపడిన వారిని సరైన రీతిలో తరలించలేకపోయారు. ఈ ఆలస్యం వల్లే 5గురు ప్రాణాలు కోల్పోయారు. హరినాథ్ రెడ్డి, ఏబీ రమణకుమార్లపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. దీంతో గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ ఏవీ రమణకుమార్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖను కేబినెట్ ఆదేశించింది. తిరుపతిలో జరిగిన స్టాంపేడ్ మీద కూడా కమిటీ సత్యనారాయణ గారు, ఆనరబుల్ జడ్జి సత్యనారాయణ గారి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను కూడా క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ ద్వారా జడ్జి గారు ఏదైతే రికమెండ్ చేశారో వాటన్నిటినీ కూడా అమలు చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారికి, డిపార్ట్మెంట్కి కూడా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే బాధ్యులో ఆ దుర్ఘటనకి వారి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయటమే కాకుండా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక అధికారి ఎవరైతే సూపర్విజన్ సక్రమంగా చేయలేదో, లేకపోతే ఆపరేషన్ ప్రొసీజర్స్ని ఫాలో కాలేదో వారి మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తిరుపతిలో జరిగిన స్టాంపేడ్ మీద